ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కాస్త బలపడుతూ వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం ఇచ్చిన సూచనలు మాత్రం చిక్కోలు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్ర తీరం మాత్రం అల్లుకల్లోగా ఉంది. ఆకాశం మేఘావృతం ఉంది. గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులకు కూడాను వరదపోటు వచ్చి పడింది. నదులు వరదలు రావడంతో నదులకు వచ్చిన పరివాహ ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు జిల్లా యంత్రాంగం. కాకపోతే రానున్న 4 రోజుల్లో ఎడతెరుపు లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఈరోజు నిర్వహించినటువంటి అధికారుల సమీక్షలో మాత్రం దీన్ని స్పష్టం చేశారు. ఏవైతే విస్తారంగా వర్షాలు కురుస్తున్న జిల్లాలు ఉన్నాయో ఆయా జిల్లాల్లో మాత్రం స్కూళ్ళకు సెలవులు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చూస్తే కనుక వస్తున్నటువంటి ఈ పెను ముప్పు నుండి ప్రజలను కాపాడేందుకు అవసరమైన అన్ని రక్షిత చర్యలు కూడా చేపట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలి. అదేవిధంగా చెట్లు నేల కొరికే అవకాశాలు ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాల కనుక వరద పోటు వచ్చి పడితే లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళని సూచించారు. ప్రస్తుతం మాత్రం చిక్కోలు తీరం వద్ద ఉన్నాం. చూస్తే తీరం మాత్రం అల్లుకల్లోలంగా ఉంది. ఎగసపడుతున్న ఈ అలలు చూస్తుంటే ఏదో పెనుముప్పు మాత్రం తీరానికి పొంచి ఉంది. 193 కిలోమీటర్ల తీరం ఉన్న చిక్కోలు జిల్లాలో 250 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 13 చేపలకు అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆయా ప్రదేశాల్లో మత్స్యకారులు మాత్రం తమ వలలను పడవలను ఒడ్డుకు చేర్చి భద్రపరుచుకున్నారు. వేటకు అనువైనటువంటి ఇటువంటి రోజుల్లో చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో మత్స్యకారులంతా కూడాను అప్రమత్తమయ్యారు. అదేవిధంగా తీర ప్రాంతంలో మత్స్యకారులంతా కూడాను తుఫాన్ షెల్టర్లో తలదాచుకునే విధంగా ఏర్పాట్లు చేయని అధికారులను కూడా సూచనలు జారీ చేశారు. మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాలను కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూముల ద్వారా ఎప్పటికప్పుడు వచ్చే 3 రోజుల్లో ఎడతెరుపు లేకుండా కనుక వర్షాలు కురిసినట్టయితే ఇటు తీర ప్రాంతం మత్స్యకారులతో పాటు అటు మైదాన ప్రాంతంలో రైతులను కూడా అప్రమత్తం చేయాలి. లోతట్టు ప్రాంతం ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలనేటువంటి సూచనలు కూడా ప్రస్తుతం చూస్తే సముద్రం అల్లుకల్లోలంగా ఉంది. ఎగసపడుతున్నటువంటి ఈ రాకాసి అలల ఫోర్స్ చూస్తే ఏదో పెనుముప్పు మాత్రం తీరానికి వస్తుంది, సంభవిస్తుంది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తాయి. సముద్రం మొత్తంగా సుమారు 200 అడుగులు ముందుకు రావడం, ఎగసపడుతున్న అలలు, ఈ పరిణామాలన్నీ కూడాను అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి మరోవైపు చూస్తే కనుక ఋతుపవనాల ఆగమనం. ఇది వర్షాకాలం కావడంతో సాధారణంగా వర్షాలు విస్తారంగా కురిస్తే దానికి కనుక ఏమైనా కనుక వాయుగుండం తోడైతే మాత్రం విపరీతమైనటువంటి వర్షాలు కుట్టడంతో పాటు గాలుల వేగం కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నటువంటి వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అయినటువంటి స్వప్నిక్ దినకర్ కొండకర్ మాత్రం ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే తిత్లీ, ఉధృతి వంటి తుఫాన్ల నుండి జిల్లా ప్రజలను కాపాడినటువంటి యంత్రాంగం ఇప్పటికే అవసరం అనుకుంటే రక్షిత చర్యలు చేపట్టేందుకు ఇటు ఎస్టీఆర్ బృందాలతో పాటు ఎన్డీఆర్ బృందాలు కూడా అందుబాటులో తెచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులందరూ కూడాను వరి నాట్లు వేస్తున్నారు. నదుల నుండి ఇప్పటికే కుడి ఎడమ కాలువల ద్వారా నీటి సరఫరా చేసినటువంటి ఇరిగేషన్ అధికారులు ఆ కాలువలు మాత్రం మూసివేయడం జరిగింది. మరోవైపు తోటపల్లి, మడ్డువలస, అదేవిధంగా ఏదైతే గొట్ట బ్యారేజ్ రిజర్వాయర్లు అన్నీ కూడాను నిండుకొండల్లా ఉన్నాయి. వర్షాలు కనుక తీర ప్రాంతంలో అంటే నదీ పరివాహక ప్రాంతమైన ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురిస్తే నదులకు కూడా వరద ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వెంటనే గేట్లు ఎత్తివేసి దిగువకు నీరును కూడా విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మరి ఇటువంటి తరుణంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు, ఎందుకంటే వాతావరణం మాత్రం ఒక్కసారిగా మేఘావృతమైంది. 3 రోజులుగా కురుస్తున్నట్టు వర్షాలు, ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే లోతట్టు పంట పొలాలన్నీ కూడా నీట మునిగే పరిస్థితి ఉంది. ఖరీఫ్లో సుమారు 2,70,000 ఎకరాల్లో వరిని సేద్యం చేసిన రైతులు ఇప్పటికే ఎరువులు కూడా జల్లడం జరిగింది. ఒకవేళ వరదలు కనుక వస్తే ఆ పంట పొలాలని నీళ్లు మొలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ఎందుకంటే రిజర్వాయర్లో ఉన్న నీటిని కనుక దిగువ విడిచిపెడితే క్యాచ్మెంట్ ఏరియాలు కనుక వర్షాలు పడితే దాన్ని స్టాగ్నేట్ చేయడానికి వీలుంటుంది. కుడి ఎడమ కాలువలు రెండింటి కూడా పూర్తిగా మూసివేయాలి. ఎందుకంటే వర్షాలు కురిసి మొత్తం పంట పొలాలన్నీ కూడాను సుభిష్టంగా నీరు అందుబాటులో ఉన్నటువంటి ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో పంట నీట మునగకూడదు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నదీ పరివాహక వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాధ ఈ 4 నదులు కూడాను వంశధార, నాగావళికి ఇప్పటికే వరద పోటు
ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధికారులు లోతట్టు ప్రాంతం ప్రజలు మాత్రం అప్రమత్తం చేశారు. రైతులు మాత్రం పంట పొలాల్లో నీళ్లు లేకుండా పూర్తిగా వాటిని విడిచిపెట్టాలనే వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తమ పంటను పరిరక్షించుకోవాలంటే రైతులు తాము ఇచ్చినటువంటి సూచనలు పరిణామాలు తీసుకోవాలని చెప్పి కూడాను కోరుతున్నారు. మత్స్యకారులు కూడాను వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇటు మెరైన్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మాత్రం గ్రామాల్లో దండోరాలు వేసి లోతట్టు ప్రాంతం అంటే ఏవైతే తుఫాన్ షెల్టర్లు ఉన్నాయో ఆ షెల్టర్లో తలదాచుకోవాలి. ఆ షెల్టర్లో తలదాచుకున్న వారందరికి కూడాను సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. వస్తున్నటువంటి ఈ పెనుముప్పు కారణంగా ఒకవేళ అల్పపీడనం కాస్త పెను వాయుగుండంగా మారినట్టయితే విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు నదులకు వరదపోటు వచ్చే పరిస్థితి ఉంది. మరోవైపు వీధురుగాళ్లకు వేగం కనుక పెంచితే పెరిగితే మాత్రం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు విద్యుత్ స్తంభాలు నేల కొరిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. రక్షిత చర్యలు చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో జిల్లా అధికారులు మాత్రం వస్తున్నటువంటి పెనుముప్పు నుండి జిల్లా ప్రజల్ని, అదేవిధంగా రైతాంగాన్ని, తీర ప్రాంతం మత్స్యకారులను కూడా కాపాడేందుకు మాత్రం అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు సంసిద్ధం అవుతున్నారు. రక్షిత చర్యల కోసం అవసరం అనుకుంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడాను రిజర్వ్లో ఉంచడం జరిగింది. గతంలో జరిగినటువంటి చేదు అనుభవాల దృష్ట్యా ఎక్కడెక్కడ ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటములితే, అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాలతో పాటు తీర ప్రాంతం మత్స్యకారులకు ఎటువంటి నష్టం సంభవించకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ముందుగానే వాటికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు కూడాను వారు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైనా కనుక ముందుగా ఐడెంటిఫై చేస్తే వారందరిని కూడా ఖాళీ చేయించి అంటే సురక్షిత ప్రాంతాల్లో తరలివెళ్లాలని సూచనలు కూడా జారీ చేశారు. గత 3 రోజులుగా కురిసిన వర్షాలకి ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా నీట మునిగి ఉన్నాయి. నదులకు వరద ప్రమాదం పొంచి ఉంది. వస్తున్నటువంటి పెనుముప్పు కారణంగా ఏవైనా కనుక విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు వీధురుగాలు వేగం కనుక పెరిగినట్టయినా వంశధార, నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురిసిన నదులకు మాత్రం వరద పోటు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పరివాహక ప్రాంతంలో రైతులు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు వారికి కూడా రక్షణ చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇటు తీర ప్రాంతం మత్స్యకారులతో పాటు అటు మైదాన ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా, అదేవిధంగా ప్రజలకు కూడా వస్తున్నట్టు ఈ పెనుముప్పు నుండి ఎటువంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కూడా సంభవించకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కూడా సంసిద్ధమైంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వర్షాలు కనుక విస్తారం కురిస్తే పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించాలి. ఇప్పటికే కళింగపట్నం పోర్టులో మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు తీర ప్రాంతంలో మత్స్యకారులను అప్రమత్తం చేశారు. వాతావరణ కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు తూచా తప్పకుండా అధికారుల ఆదేశాలు మాత్రం ప్రజలు ఆచరించాలి. నదీ పరివాహ ప్రాంతాలతో పాటు తీర ప్రాంతం మత్స్యకారులు కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళని ఇచ్చినటువంటి సూచనలు మాత్రం వారు తూచా తప్పగా ఆచరించాలని కూడా కోరుతున్నారు. మరి ఇటువంటి వస్తున్నటువంటి పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయిందంటలో ఎటువంటి అతిశక్తి లేదు. చిక్కోలు తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.